స్వాధీనం చేసుకుని అక్కడ నిర్మాణాలు చేసుకోండి, దానికి మళ్ళీ ఏదో రాసుకుంటారు, ఎంఓయూలు రాసుకుంటారు, అది వేరే ప్రాసెస్. ఒప్పుకొని మళ్ళీ ఇలా చేయడం ద్వారా బ్యాంకుకున్న క్రెడిబిలిటీ పోతుంది కదా. పైగా గవర్నమెంట్ని నిన్న ఒక అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక బిల్డర్ గారు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఆయన ఏమంటారంటే, సార్ ఎవరో ప్రైవేట్ వాడు డిస్ప్యూట్ ల్యాండ్ని అమ్మితే మనం కోర్టులకు వెళ్తాము, లేకపోతే ఇది నానా రకాలుగా నిందిస్తాం కదా, ప్రభుత్వమే ఇలా చేస్తే ఎవరిని నిందించాలి అని ఒక ఆయన అడిగారు. అంటే ఇలాంటి చెడ్డ పేరు బ్యాంకు చేసిన పని వల్ల ప్రభుత్వానికి వస్తుంది కదా సార్. ఇందులో నిజంగానే చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు మౌఖికంగా ఒప్పుకున్నారు అని చెప్పి దయాకర్ గారు కూడా చెప్పారు, నేను చదివాను, మీరు అన్నారు, అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మౌఖికంగా ఒప్పుకోవడం అనేది దయాకర్ గారు కూడా లా చదివినట్టున్నారు నాకు తెలిసి, అయితే అనుకుంటున్నాను, వారు తలుపుతున్నారు. సో మౌఖికంగా ఒప్పుకున్నారు అనే దానికి సాక్ష్యాలు ఉండవు, ఏది ఉండదు, నిలబడదు. ప్రభుత్వం దగ్గర కుప్పల మంది లాయర్లు ఉంటారు. మనం ఒక రాజ్యసభ మెంబర్ని నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి మరి లీగల్ ని ఒకరిని తీసుకొచ్చి అభిషేక్ మను సింఘ్వి గారిని ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యుల్ని కూడా చేపించుకున్నాము. కానీ నిజంగానే ఏమరు సార్, ఇప్పుడు ఒక క్లోజర్, అది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రైవేట్ వాడైతే మీరు పోస్ట్ ఫ్యాక్టో అంటాం. ఇప్పుడు ఇదంతా అయిపోయింది సరే మనం కూర్చుందాం, ఏదో సెటిల్మెంట్కి వద్దాము అని అంటే కూడా ప్రైవేట్ వాడు ఓకే ఉండొచ్చు కాక, వాడికి అధికారం ఉంటుంది. ప్రభుత్వంలో ఎవరికి అధికారం ఉండదు సార్. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ వాడు బ్యూరోక్రాట్, అవతలు ఉన్న వాళ్ళందరూ కూడా జీతానికి పని చేసేవారే కదా, ఎవరు కూడా వారికి హక్కులు ఉండవు. బేసికల్లీ వాళ్ళందరూ బ్యూరోక్రాట్స్. ఆ బ్యూరోక్రాట్స్ చేతిలో ఏముంటుంది సార్, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఫైనల్ గా నేను అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు ప్రాసెస్ ముందు అడ్వైజర్స్ ఎవరున్నారో వారిని కూడా కొంచెం తప్పు పట్టాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. నిజంగానే లీగల్, ఇప్పుడు మనం ఒక ల్యాండ్ అమ్ముతున్నామనంటే దాని లీగాలిటీస్ అన్ని చూసుకుంటాం. ఎందుకంటే ప్రైవేట్ వాడి చేతిలో పోతే వాడిని హింస పెట్టడం మన ఇది కాదు కదా. ప్రైవేట్ వాడికి ఏదో అమ్ముతున్నాము అని అంటే వాడికి గ్యారంటీ ఏంటంటే, నమ్మకం ఏంటంటే గవర్నమెంటే అమ్ముతుంది చేయబట్టే కదా, దీని నుంచి ఇంకో ఇష్యూ ఉండదు అని అనుకుంటాడు. అదే ఉండాలి సార్. నేను అనేది కూడా అదే సార్, రిజాల్వ్ చేసి తీసుకెళ్ళాలి. నేను అనేది కూడా అదే. ఈ ఒకవేళ ప్రభుత్వం అనుమానిస్తున్నట్టు లేదా అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం కాన్స్పిరసీ ఉన్నట్టే కనపడుతుంది కదా. ఒకవేళ ఈ కాన్స్పిరసీ దీని ఉద్దేశమే కనుక ఉన్నట్టయితే ప్రభుత్వం మీద కూడా ఉండే నమ్మకం, మీరన్న నమ్మకం సడిలిపోయే ప్రమాదం ఉంది కదా. అది ఆలోచించాలి కదా, బ్యాంక్ ఆలోచించాలి, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకోవాలి సార్. నేను అనేది అందుకనే ఆ పెండింగ్ ఇష్యూని అట్లా చేయకుండా ఒక క్లోజర్ కి తెచ్చుకోవాల్సింది అని చెప్పి ఒక మాట అంటున్నాను. ఇంకొకటి, మన ప్రభుత్వం సార్ కిషోర్ గారు, మీరు నేను మనకి ఏదో కంపెనీ ఉంది, డబ్బులు లేవు, కట్టలేకపోయామంటే అర్థం ఉంది సార్. SBI ఏం రోగం సార్, 2010 నుంచి ఇప్పటిదాకా ఏమి కట్టకుండా తీసుకురావాల్సింది. నేను ఒక్క విషయం, ఎవరు క్లోజర్ తెచ్చుకోవాలి, బ్యాంక్ తెచ్చుకోవాలా, ఎన్ని కమ్యూనికేషన్. ఇప్పుడు సార్ నేను ఒక స్టూడెంట్ గా చెప్తాను. ఇప్పుడు నేను మొత్తం చదవాలంటే టైం అయిపోద్ది ఊరుకుంటున్నా, కానీ నా దగ్గర కంప్లీట్ ఇది ఉంది. ఒక మాట నేను ఇక మీరు అన్నారు కాబట్టి నేను తీసుకుంటా, ఎందుకంటే దిస్ ఇస్ గవర్నమెంట్స్ ఇష్యూ అండి. గవర్నమెంట్ నమ్మకం పోకూడదు. ఒక విషయం సార్, ప్రభుత్వం పైన ప్రజలు గాని, పెట్టుబడిదారులు గాని, వ్యాపారం చేసే వాళ్ళు గాని ఎట్టి బదులు నమ్మకం సన్నగిల్లకూడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాయదుర్గం రెవెన్యూ పరిధిలో 2006-2007 నాటికే ఎకరం భూమి మార్కెట్ ధర 25 నుంచి 30 కోట్ల వరకు ఉంది. 2010 నాటికి రాయదుర్గం పరిధిలో భూమి ధర ఎకరం 40 కోట్లు పలుకుతోంది. 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం GORT నంబర్ 501 ప్రకారం సర్వే నంబర్ 83/1లో 5 ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణము, ఇతర కార్యకలాపాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కు 13.3 కోట్ల కేటాయించింది. ఏది మొత్తం 5 ఎకరాలు కలిపి. బహిరంగ మార్కెట్ ప్రకారం చూస్తే ఆనాడు SBH కేటాయించిన 5 ఎకరాల విలువ 200 కోట్ల పై మాటే. SBH నిర్మించే కార్యాలయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలతో ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని నాటి ప్రభుత్వం భావించింది. ఆ కారణంతోనే 200 కోట్లు ధర పలికే భూమిని కేవలం 13.3 కోట్లకే ప్రభుత్వం SBH కేటాయించి. మీరు ఒకసారి ఆలోచించండి, 2010 నాడు ఆ ప్రాంతంలో ఏమన్నా ఉందా? ఇట్ వాజ్ నథింగ్ బట్ ఏ జంగిల్. ఒక 5 years back ఇట్ వాజ్ నథింగ్ బట్ ఏ జంగిల్, రైట్? 2010లో అవును, కొండ ఉండింది, కొండలు, అడవి, చెట్లు, పల్లెటూరులాగా కూడా కాదండి. అలాంటి ప్రాంతంలో ఒక SBH లాంటి ఆఫీస్ వస్తే డెవలప్ అవుతుందనే ఉద్దేశం ప్రభుత్వం ఇచ్చింది. 2011 జనవరి 12న రాష్ట్ర ప్రభుత్వం SBH మధ్య భూ విక్రయ ఒప్పందం జరిగింది. ఆ భూమిని SBHకు ప్రభుత్వం అప్పగించేసింది. భూమి అప్పగించిన ఏడాది తర్వాత కూడా SBH ఎటువంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో 2012 సెప్టెంబర్ 13న
ఏపీఐఏసి ఎస్బీహెచ్కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 2012లోనే సెప్టెంబర్లోనే షోకాజ్ ఇచ్చారు, మీరే పనులు చేయట్లేదని. తమకు కేటాయించిన భూమిలో నిర్మాణాలకు మరింత సమయం కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రభుత్వానికి 2016 మార్చి 30న నివేదించింది. అంటే ఏంటి, 4 ఏళ్ల తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంది కొంచెం ఎక్స్టెన్షన్ ఇమ్మని చెప్పి. తర్వాత 2000 కార్యాలయ నిర్మాణం ఇతర కార్యకలాపాలకు సంబంధించి ఎస్బీఐకి కేటాయించిన, అంటే ఎస్బీఐలో విలీనమైంది ఎస్బీహెచ్ 2017లో ప్రకారం ఉపయోగించనందున భూ కేటాయింపు రద్దుకు అనుమతించాలని టీఎస్ఐఐసి ప్రభుత్వానికి 2019 మే 27న నివేదిక సమర్పించింది. ఆ ప్రాజెక్టు అమలుకు చివరి అవకాశం ఇవ్వాలని ఎస్బీఐ 2020 జూలై 2న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రాజెక్టు అమలుకు సంబంధించిన కాల పరిమితిని సమర్పించాలని 2020 జూలై 30న రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐకి తుది షోకాస్ జారీ చేసింది. ఎవరిచ్చారు ఇది? అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది. 2020 ఆగస్టు 18న ఈ విషయంపై ఎస్బీఐ నుంచి టీఎస్ఐఐసికి లేఖ అందింది. ఆ లేఖపై 2020 సెప్టెంబర్ 1న టీఎస్ఐఐసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇలా చదువుతూ పోతే చాలా ఉంది దీని చరిత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా షోకాజులు ఇచ్చింది. అరుణ్ కుమార్ గారు ఇన్నిటికి రిప్లై ఇవ్వకుండా చివరికి ఆక్షన్ నోటిఫికేషన్ చూసి కూడా నోరు మూసుకొని కూర్చొని అంతా అయిపోయిన తర్వాత కోర్టుకు వెళ్ళి ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇలా జరగడం వల్ల ఎంత నష్టం అంటే, ఇప్పుడు ఇక ప్రభుత్వం వేలం పాట వేయాలంటే వెనకాడాలి, గ్యారంటీగా వేలం పాట వేస్తే కూడా వేలం పాడు కూడా వచ్చేవాళ్ళు కూడా వెనకాడే పరిస్థితి. తర్వాత పాడుకునే వాళ్ళు భయపడుతూ పాడాలా. దాంతోపాటు భూముల ధరలు పడిపోతాయి.